మనం నైట్ పడుకునే ముందు టైర్డ్‌గానే ఉంటాం. అలాగే మార్నింగ్ లేచినప్పుడు గూడా టైర్డ్‌గానే ఉంటాము. ఎందుకు వుమెన్ ఎప్పుడు టైర్డ్‌గా ఉంటారు? ఎందుకంటే బికాస్ వుమెన్ ఆర్ నాట్ డూయింగ్ జస్ట్ ఫిజికల్ వర్క్. దే ఆర్ క్యారీయింగ్ ఇన్విజిబుల్ లోడ్ అన్నమాట. మనకు తెలియకుండానే చాలా లోడ్ ఉంటుంది మన మీద. సో, ఈ వీడియోలో రెస్ట్‌లెస్‌గా ఫీల్ అయ్యే వుమెన్స్ అందరి గురించి మాట్లాడదాము. ఈ ఓవర్‌లోడ్‌ని ఎలా తగ్గించుకోవాలి అండ్ మనం పీస్‌ఫుల్‌గా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అసలెందుకు మనం ఎప్పుడు టయర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాము? ఎందుకంటే ఇంట్లో అందరి గురించి మనమే ఆలోచించాలి. ప్లానింగ్, మేనేజింగ్ అండ్ అరేంజింగ్ ఎవ్రీథింగ్, అసలు ఏదన్నా ఉంటే అన్నీ వుమెన్ రెస్పాన్సిబిలిటీ లాగానే ఫీల్ అవుతారు. ఎప్పుడూ కూడాను ఆహ్, బాడీ మాత్రమే కాదు, బ్రెయిన్ ఆల్ ద టైమ్ వర్క్ అవుతూనే ఉంటుంది. కానీ ఆ వర్క్‌ని ఎవ్వరు రికగ్నైజ్ చేయరు. అది వర్క్ లాగా అసలు కౌంట్ కూడా చేయరు. బ్రెయిన్‌కి రెస్టే లేనప్పుడు బాడీకి ఎంత రెస్ట్ ఇచ్చినా కూడా అది రెస్ట్ లాగా ఫీల్ అవ్వదు. అందుకే ఎక్కువ టైర్డ్‌గా కనిపిస్తూ ఉంటాము. అండ్ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్‌లోడెడ్‌గా ఉంటాయన్నమాట. అందరి ఎమోషన్స్‌ని మనమే హ్యాండిల్ చేయాలి. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి. అండ్ ఎక్కువ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ సిట్యుయేషన్స్‌ని ఎప్పుడు కంట్రోల్‌లో ఉంచాలన్నమాట. ఇది చాలా ఎమోషనల్ ప్రెషరింగ్‌గా ఉంటుంది చాలా మందికి. మనకి కోపమొస్తుంది, మనకి బాధేస్తది. కానీ వీటన్నిటిని మనం కంట్రోల్‌లో ఉంచుకొని మిగతా వారి ఎమోషన్స్‌ని కూడా మనమే హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఎమోషనల్ లేబర్. మనం ఎమోషనల్‌గా ఎక్కువ స్ట్రెస్‌గా ఉన్నప్పుడు అది చాలా మనల్ని ఇంకా డ్రైన్ చేస్తుందనమాట. ఒక ఫిజికల్ వర్క్ చేసిన దానికంటే కూడాను. మీరెంతైనా ఫిజికల్ వర్క్ చేయండి. ఈజీగా కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ బ్యాక్ అయిపోతారు. కానీ ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోయినప్పుడు మాత్రం అంత ఈజీగా సెట్ బ్యాక్ అవ్వలేము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి గిల్ట్ కల్చర్ అనమాట. యూజువల్‌గానే మనము కొంచెం ఒకరోజు ఒక 1 అవర్ ఎక్కువ రెస్ట్ తీసుకున్నామంటే గిల్ట్ ఫీల్ అవుతా ఉంటాం. ఈరోజు ఎక్కువ రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసేసి. అండ్ మెయిన్‌గా సెల్ఫ్ కేర్‌ని ఒక లగ్జరీ లాగా, సెల్ఫిష్ లాగా అయిపోయింది మనకి. మనం ఏదన్నా కొంచెం మన కోసం కొంచెం టైమ్ స్పెండ్ చేసి సెల్ఫ్ కేర్ తీసుకున్నామంటే ఇంక మనం సెల్ఫిష్ అన్నట్టు చెప్పేస్తారనమాట. అండ్ మెయిన్ థింగ్, నీ కోసం గాకుండా పక్కన వాళ్ళ కోసం ఆలోచించు అన్నట్టే మనల్ని పెంచుతారు. అలా మనకి నేర్పిస్తూ పెంచటం వల్ల మనకి ఏంటంటే ఏదన్నా కొంచెం మన గురించి మనం టైమ్ స్పెండ్ చేసినా, మన కోసం మనం ఆలోచించుకున్నప్పుడు కూడా చాలా ఫిజికల్‌గా కంటే కూడా మెంటల్‌గా ఎక్కువ డ్రైన్ అయిపోతూ ఉంటాము. గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాము. సో, ఓవరాల్‌గా మనకి ఎమోషనల్‌గా ఎక్కడ రెస్ట్ దొరకదనమాట. ఫిజికల్‌గా గూడా. ఆఫీస్ పని అయిపోగానే ఇంటి పని స్టార్ట్ అవుతుంది. ఇంటి పని అయిపోగానే ఎమోషనల్ కేర్ తీసుకోవాలి. యాక్చువల్‌గా ఎక్కడా గూడా రెస్ట్ దొరకదు. మనం ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్‌కి చేంజ్ అవుతూ ఉంటాం తప్ప, రెస్ట్ మోడ్‌లోకి ఎప్పుడు ఎళ్ళము. ఖాళీగా ఫోను చూస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తుంటే రెస్ట్ తీసుకుంటుంది అని అందరూ అనుకుంటారు గానీ, ఎవరికీ తెలియని విషయం ఏంటంటే బ్యాక్ ఎండ్‌లో తన మేనేజింగ్ స్కిల్స్ వర్క్ అవుతూనే ఉంటాయి. రేపేం వండాలి? లేకపోతే నైట్ ఏం కుక్ చేసి పెట్టాలి? పిల్లల కోసం ఏం చేయాలి? హస్బెండ్‌కి ఏం జేయాలి? ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏం జేయాలి? అని జెప్పేసేసి ఏదో ఒక టాస్క్ చేస్తూనే ఉంటాము. మనం ఖాళీగా ఫిజికల్‌గా కనిపిస్తున్నప్పుడు కూడాను. అండ్ మెయిన్‌గా అందరూ ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారంటే, మనం ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉండాలి అని జెప్పేసేసి. మనం ఎంత వర్కింగ్ వుమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎవ్వరైనా అయ్యుండండి. ఫోను కాల్స్‌కి గానీ, లేకపోతే మెసేజెస్‌కి గానీ, ఇంకా ఏదన్నా ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా, దేనికైనా గూడా మనం ఆల్ ద టైమ్ వాళ్ళ కోసం అవైలబుల్ ఉండాలి అని చెప్పేసే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా ఎక్స్‌పెక్ట్ జేస్తూ ఉంటారు. అది ఇంకా కొంచెం మన మీద మెంటల్ లోడ్ పెంచుతూ ఉంటుంది. మనము ఇవన్నీ స్టాప్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దామనమాట. వీడియోలో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ వీడియో మీకు నచ్చుతుంది అని అనేసని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కింద హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉందనమాట. సో, ఇలాగా ఎమోషనల్‌గా ఎవరన్నా ఇన్‌బాలెన్స్డ్‌గా లేదా వీక్‌గా ఫీల్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు ద సొల్యూషన్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రతిదీ లగ్జరీ అని అనుకోవడం మానేయాలి. మనకి ఇందాక చెప్పినట్టే సెల్ఫ్ కేర్‌ని గానీ, ఏదైనా నీకోసం నువ్వు ఒక 5 మినిట్స్ స్పెండ్ చేశావంటే లగ్జరీ అని చెప్పేస్తూ ఉన్నారనమాట. సో, నీకు ఏదన్నా కావాలి అంటే, రెస్ట్ కావాలి అన్నా, ఇంకేదైనా కావాలి అనన్నా, దానికోసం నువ్వు ఏది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్ట్ కావాలి అనంటే రెస్ట్ తీసుకోండి. సో, నెక్స్ట్ మెయిన్ థింగ్ హెల్ప్ చేసేసి ఒక పాజ్ తీసుకోవడం నేర్చుకోండనమాట. ఒక 10 మినిట్స్ సైలెంట్‌గా కూర్చోవడం, ఏమీ ఆలోచించొద్దు. రేపేంటి? సాయంత్రం ఏంటి? వాళ్ళేంటి? ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా ఒక 10 మినిట్స్ సైలెంట్‌గా కూర్చోవడము. లేదు ఎంత సైలెంట్‌గా కూర్చున్నా ఇంకా
తిరుగుతూనే ఉన్నాయి ఆలోచనలు అనుకుంటే వాకింగ్‌కి వెళ్ళడమో, మెయిన్‌గా ఫోన్ ఫ్రీ టైమ్ అనమాట. ఫోన్ పక్కన పెట్టేసేసి మీతో మీరు ఒక 5 మినిట్స్ కూర్చోండి. సో, ఇలాంటి చిన్న చిన్న బ్రేక్సే ఎమోషనల్‌గా మళ్ళీ మనము ఎనర్జీ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రెడ్యూస్ మెంటల్ లోడ్ అనమాట. ప్రతిదీ మన రెస్పాన్సిబిలిటీనే కాదు. వర్క్‌ని డెలిగేట్ చేయడం తప్పు అంతకన్నా కాదు. వాళ్ళ థింగ్స్ వాళ్ళు చూసుకోలేస్తారు. అండ్ చిన్న చిన్న థింగ్స్ మీ పార్ట్నర్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ షేర్ చేయడంలో అస్సలు తప్పు లేదు. మనం ప్రతిదీ మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు మన మీద లోడ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే గూడా కంట్రోల్‌ని మనం షేర్ చేస్తూ ఉంటామో, లేదు లెట్ ఇట్ గో అని అనుకుంటామో, వేరే వాళ్ళకి కూడా ఆ లోడ్‌ని పంచుతాము. మనం అప్పుడు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. ఎమోషనల్ బౌండరీస్ కూడా పెట్టుకోవడం నేర్చుకోవాలి. అందరి ఎమోషన్స్ కూడా మన రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాదు. సో, సమ్‌టైమ్స్ ఇది నా వల్ల కాదు అని చెప్పడం గూడా మనం నేర్చుకోవాలి అననమాట. అండ్ దానివల్ల మీ ఎనర్జీ సేవ్ అవుతుందనమాట. మీకు నేను ఎనర్జీ సేవ్ అవుతుంది అని చెప్తున్నానంటే అది ఫిజికల్ ఎనర్జీ మాత్రమే కాదు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ బౌండరీస్ పెట్టుకుంటారో మీ మెంటల్ ఎనర్జీ సేవ్ అవుతుంది. అప్పుడు మీరు ఈ టైర్డ్ అనే ఫీలింగ్ నుంచి కొంచెం బయటకొస్తారు. రోజు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఆక్యుపైడ్‌గా ఉన్నా, వేరే విషయాలు ఎంత ప్రియారిటీ అయినప్పటికీ కూడాను, రోజులో కొంచెం టైంని మీకోసం స్పెండ్ చేయండి. ఏదన్నా ఒకటి నేర్చుకోవడానికి, లేదా మీ సెల్ఫ్ కేర్ కోసం, మీకిష్టమైన పనిని చేయడానికి కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇలా చేయడం వల్ల మీరు ఈ టైర్డ్ అనే ఫీలింగ్ నుంచి బయటకొచ్చి ఒక స్ట్రాంగ్ అండ్ పీస్‌ఫుల్ వుమెన్ లాగా తయారవుతాం. సో, ఇప్పుడు మనందరికీ అర్థమైన విషయం ఏంటి? మనం టైర్డ్‌గా ఉన్నామంటే మనం వీక్ అని గాదు. మనం వి ఆర్ డూయింగ్ టూ మెనీ థింగ్స్ అలోన్. అన్ని విషయాలు మనం ఒక్కరమే హ్యాండిల్ చేసేస్తున్నాం. అండ్ అంతా మన కంట్రోల్‌లోనే ఉండాలి అని అనుకుంటున్నాము. మీరు ఇవన్నీ వదిలేసి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతే కొంచెం రెస్ట్ తీసుకుంటే, మీకోసం మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే, మీరొక మంచి మదర్‌గా, ఒక మంచి వైఫ్‌గా, ఒక మంచి డాటర్‌గా వాటెవర్ మీ రోల్‌లో ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఈ వీడియో చూస్తున్న అందరి వుమెన్స్ మీ లైఫ్‌లో టైర్డ్‌నెస్ ఎందుకు వస్తుందో మీకిప్పుడు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. మీ ఫీలింగ్స్ కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో దట్ అది ఇంకొక వుమెన్‌కి హెల్ప్ అవుతుందననమాట. వాళ్ళు టయర్డ్ అనే ఫీలింగ్ నుంచి బయటకు రావడానికి మీ కమెంట్ హెల్ప్ అవుతూ ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.